మావోయిస్టు నేత గాదె ఇన్నయ్యను అరెస్ట్ చేశారు. ఇటీవల మావోయిస్టులకు అనుకూలంగా గాదె ఇన్నయ్య వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ప్రధాని, కేంద్ర హోంమంత్రిపై ఇన్నయ్య అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో వరంగల్లోని ఇన్నయ్యకు చెందినటువంటి ఆశ్రమంలో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. మరోవైపు ఇన్నయ్యను అరెస్ట్ చేసేందుకు ఆశ్రమానికి వెళ్లిన అధికారులను ఆశ్రమంలోని వాళ్లు అడ్డుకున్నారు. గాదె ఇన్నయ్య అరెస్టుకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. జనగామ జిల్లా జఫర్గఢ్లోని సామాజిక కార్యకర్త మాజీ మావోయిస్టు గాదె ఇన్నయ్యను పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి నడుస్తుంది. ఇటు జఫర్గఢ్లోని ఇంట్లో అరెస్ట్ చేసి ఎన్ఐఏ సంబంధించినటువంటి అధికారులు హైదరాబాద్ తరలిస్తారు. మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేసినటువంటి నేపథ్యంలో ఉపా చట్టం కింద కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి నడుస్తుంది. ఇన్నయ్యకు సంబంధించినటువంటి మా ఇల్లు అనాథాశ్రమంలో సోదాలు నిర్వహించిన తర్వాతనే ఆయనను అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తరలించినటువంటి పరిస్థితి నడుస్తుంది. అటు మాజీ మావోయిస్టు సామాజిక కార్యకర్త గాదె ఇన్నయ్యపై ఎన్ఐఏ కేసు నమోదు చేసిన తర్వాత జఫర్గఢ్ లో అక్కడ ఉన్నంత కూడా ఏం జరుగుతుంది, ఎందుకని ఇట్లా అరెస్ట్ చేసిన చర్చ కొనసాగుతున్న నేపథ్యంలోనే మావోయిస్టులతో ఉన్నటువంటి సంబంధాల ఆరోపణల నేపథ్యంలోనే అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇటీవలే కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా కూడా ఇన్నయ్య మాట్లాడే తెలుస్తుంది. జఫర్గఢ్ లోని మా ఇల్లు అనాథాశ్రమంలో 200 మంది అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు ఆయన హైదరాబాద్ కు తరలిస్తున్నారు అధికారులు. దీనికి సంబంధించి పూర్తిగా అసలు ఎప్పటి నుంచి ఏం జరుగుతుంది, అసలు ఇన్నయ్యకి సంబంధించినటువంటి ఎప్పుడు ఆయన ఇన్వెస్టిగేషన్ సంబంధించిన అధికారులు వచ్చారు, అసలు ఉదయం నుంచి కూడా పూర్తిగా మా ఇల్లు అనాథాశ్రమాన్ని ఈ చుట్టుముట్టి గతంలోనే ఇటీవల గాదె ఇన్నయ్య ఇద్మా కుటుంబాన్ని కలవడానికి వెళ్ళారు. అక్కడ ఇద్మా కుటుంబ సభ్యులతో కావచ్చు, ఇద్మా గ్రామంలో కూడా ఆయన మాట్లాడినటువంటి నేపథ్యంలో ఎన్ఐఏకి సంబంధించిన వారంతా కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ప్రజెంట్ అయితే ఇప్పుడు గాదె ఇన్నయ్యను ఎన్ఐఏ పోలీసు కావచ్చు అధికారులు అదుపులోకి తీసుకుని హైదరాబాద్ కు తరలించినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.